సార్ తాజాగా పూణేలో బస్‌లో ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఒక విధవ ఒక మహిళని రేప్ చేసినట్టు. అయితే ఇలాంటి ఇన్సిడెంట్ మహిళల్ని ఇలా హెరాస్ చేయడము ఇట్లాంటియి వచ్చినప్పుడల్లా ప్రజలు ఆవేశపడుతూ ఉంటారు. అంటే ఆన్ ద స్పాట్ వాళ్ళని చంపేసేయాలి అని చెప్పి. ఇలా సౌదీ కంట్రీస్‌లో చేసినట్టు ఇక్కడ కూడా చేయాలి అనని భావిస్తున్నారు. ఇది ఎంతవరకు మనకిక్కడ వర్కౌట్ అవుతుంది సార్? సౌదీలో చేసినట్టు ఇక్కడ చెయ్యాలని భావించటం మూర్ఖత్వం. ఆవేశంలో మాట్లాడడం తప్పితే ఆలోచన లేకుండా. సౌదీ అనేది ఇస్లామిక్ రూలు. ఇస్లామిక్ అక్కడ ఆ చట్టాలు వేరు. దొంగతనం చేస్తే దొంగతనం చేస్తే చేతులు నరికి, కళ్ళు పీకి ఇట్లా అవి వేరు. ఆ ఇస్లామిక్ వాళ్ళ చట్టాలు వేరు. ఇక్కడ మన చట్టాలు అది కాదుగా. మన హ్యూమన్ రైట్స్ కమిషన్ అని ఉంటుంది. మన కరుణతో కూడిన చట్టం. ఇక్కడ భారతీయ శిక్షాస్మృతి కానీ ఏంటంటే ఇలాంటి వాటికి కరుణ అనేది అని చెప్తారు. ఇలాంటి వాటికే కదా మా హంతకులకు కూడా కరుణ ఇస్తున్నారు కదా. దేశం మీద దేశాన్ని మీద కాల్పులు జరిపిన వాడికి కూడా కరుణిస్తున్నారు కదా. మన చట్టం అది ఏం చేయలేము. కరుణా కటాక్షాలతో కూడిన శిక్షాస్మృతి మనది. అందుకనే దొంగకి హంతకుడికి రేపిస్ట్కి కూడా అవకాశం వాడు చేసుకుంటారు. దీనికి తోడు హ్యూమన్ రైట్స్ కమిషన్ వాడు మానవత్వం నశించినాకే రేపు అనేది దానికి మానవత్వం ఉంటే రేపు చేయడు. మానవత్వం నశించినాకే ఇలాంటి దుష్కార్యాలకి పాటుపడతాడు. వాడి మీద మానవతా దృక్పథం ఏంటి? వాడికి మానవ హక్కులు కమిషన్ ఏంటి? అది మన దౌర్భాగ్యం. మన రాష్ట్రంలో మన దేశంలో దౌర్భాగ్యం అనాలా, దుర్మార్గం అనాలా, దురదృష్టం అనాలో తెలియదు. కానీ ఒక దుండగీడులకి, ఒక దుర్మార్గులకి, ఒక హంతకులకి, ఒక రేపిస్టులకి, ఒక దుష్టులకి వాళ్ళు మానవత్వం నశించినాక కార్యక్రమాలు చేస్తారు. మానవత్వం ఉంటే మాకు మర్డర్ చేయడు. మానవత్వం ఉంటే ఒకడు రేప్ చేయడు. మానవత్వం ఉంటే హత్యలు చేయడు. మానవత్వం ఉంటే వాడు ఆ మానవత్వం వల్ల మానవతా గుణం నశించినాకే వాడు ఇలాంటి చర్యలు పాల్పడతాడు. వాళ్ళకి హ్యూమన్ రైట్స్ ఎందుకు సార్? వాడికి హ్యూమన్ రైట్స్ ఎందుకు? బట్ మన సమాజంలో ఇమ్మీడియట్గా ఎగేసుకు వస్తారు హ్యూమన్ రైట్స్. హ్యూమన్ రైట్స్ వాడు మనిషి తప్పు చేసేంత మాత్రాన వాడిని ఉరిశిక్షేస్తారా అని వచ్చేస్తారు హ్యూమన్ రైట్స్ అని. ఈ మనం దౌర్భాగ్యం అనుకోవాలా, దుర్బలం అనుకోవాలా, దురదృష్టం అనుకోవాలో తెలియదు. కానీ నాకు అది ఏం చేయలేము. మన చట్టం అది అక్కడ ఉన్న రూల్స్ ఇక్కడ కూడా ఒక 2, 3 అప్లై కాదు. జరిగితే ఆ దేశం వేరు, మన దేశం అనేక మతాలు, అనేక కులాలు, అనేక పద్ధతులు, అనేక కలయిక. అది మన దేశానికి ఆ దేశం అది ఒకటే మతం. వాళ్ళ గీత గీస్తే ఆ గీతే. మనకు అలా కాదమ్మా. మన అనేక కులాల మతాల సమ్మేళనం, అనేక సంస్కృతి సాంప్రదాయాల సమ్మేళనం, అనేక రుచులు అభిరుచుల సమ్మేళనం, అనేక మతాల కలయిక మన దేశం. సో ఇక్కడ ఈ దేశంలో ఒక విధానం మన మన ఈ భారతీయ ఇతిహాసాలు చెప్పేవి కూడా కరుణా కటాక్షం. బైబిల్ చెప్పేది కూడా పాప క్షమాపణ. సో ఇవన్నీ మనం బోధిస్తున్న పురాణాలు ఇతిహాసాలు చెప్పేవి కూడా ఇవే. కనుక ఆ క్షమాపణ మధ్య తప్పు ఇంగ్లీష్ వాడు నేర్పిళ్ళింది ఏంటి? చెంప మీద చెల్లు మీద కొట్టి సారీ. ఓకే, సారీ చెప్పాడు కదా, ఇంక వదిలేండి. వాడు చెంప మీద కొట్టేస్తాడు. సారీ అంటే చెంప మీద కొట్టి దెబ్బ పోద్దా? కానీ వాడు నేర్పి వెళ్ళాడు మనకి. ఇప్పటికీ అదే మనం సారీ చెప్పేస్తే అయిపోయింది. కోర్టులో కూడా ఏమైనా మాట్లాడచ్చు. రాహుల్ గాంధీ 3 సార్లు సారీ చెప్పాడు కోర్టులో. వాళ్ళని వెళ్ళి తప్పు మాట్లాడేందుకు కోర్టులో కేసు పెడితే సారీ అయిపోయింది. సారీ చెప్తే వాడు తిట్టిపోయింది. ఆ తిట్టించడంలో నా గుండె గాయపడింది, నా మనసు వేదన పడింది. అది దానికి ఎవడు సారీతో పోతుంది. కానీ మన చట్టం అలా ఉంది, ఏం చేయలేము. అది దురదృష్టం అనుకోవాలో ఏమనుకోవాలో. ప్రజల్లో మార్పు రావాలి. కఠినమైన శిక్ష నేనేమంటారు, కఠినమైన శిక్ష ఉండాలి. కానీ నేను సామాజిక బహిష్కరణ జరగాలి అంటున్నాను. నేను సామాజిక ఒక రేప్ చేశాడు ఒకడు, వాడి కుటుంబాన్ని వాడి కుటుంబం మొత్తాన్ని సామాజిక బహిష్కరణ చేసామనుకో, అప్పుడు మరొకడు భయపడతాడు. అమ్మో, నా వల్ల నా అమ్మ, నాన్న, చెల్లి, అక్క అందరూ ఎవరు రోడ్డు మీదకి వెళ్ళడానికి లేకుండా పోయితే వాళ్ళకి ఎవరు పని ఊరు, వాళ్ళకి ఎవరికి ఫుడ్ పెట్టరు, వాళ్ళని ఎవరు దగ్గరికి చేర్చరు, కుటుంబం నాశనం అయిపోయింది అని భయపడతాడు. నెక్స్ట్ అందుకే సామాజిక బహిష్కరణ ఇలాంటివి తీసుకురావాలి తప్పితే మన చట్టాల ప్రకారం, మన సాంప్రదాయాల ప్రకారం ముస్లిం దేశంలో చేసిందని మనం చెప్పలేదు. ముస్లిం దేశంలో ఒకడు 3 ఏళ్ళను పెళ్లి చేసుకుంటాడు. మనం చేసుకుందామా? ఆ లెక్క అయితే కాదు కదా. వాడు తలాక్ అని 3 రోజులు ఇప్పుడు మన దేశంలో తీసారు. గతంలో తలాక్ అంటే అయిపోయింది. పెళ్లి చేసుకుంటాడు, పిల్లలు కంటాడు, తలాక్ అంటాడు, అయిపోయింది, ఇంకోటి పెళ్లి చేసుకుంటాడు. ఈ అలవాటు మనం తెచ్చుకుందామా కాదు. అందుకే వాళ్ళ చట్టం వాళ్ళ
దాన్ని మనం అనుకరించాలి, దానిలాగా మనం వెళ్ళాలంటే వాళ్ళలో అనేక రుగ్మతలు ఉన్నాయి వాళ్ళ అలవాట్లు. దీనిలో వాళ్ళ ఆచారాల్లో అనేక రుగ్మతలు ఉన్నాయి. మనకంటే మన దృష్టికి పనికిరాని చాలా ఉన్నాయి కదా. కనుక అది ఆ పోలిక ఎప్పుడు కరెక్ట్ కాదు. వాళ్ళది మనకేం చేయాలి మన సమాజానికి. నా ఉద్దేశంలో నేను ఎంతవరకు కరెక్ట్ తెలియదు. నా ఉద్దేశంలో శిక్షతో పాటు కఠిన కారాగార శిక్షతో పాటు సామాజిక బహిష్కరణ ఆ కుటుంబానికి. అలా ఉంటే కుటుంబ పెద్దలు కూడా ఇతర కుటుంబాల్లో కూడా అలా దారిలో కనబడితే కూడా నేను పిచ్చారా నీ వల్ల మొత్తం రోడ్డు మీదకి వస్తా కుటుంబం మొత్తం అని పెద్దలు కూడా భయపడతారు. వాడిని దారిలోకి ఉంచుకుంటారు. వీడు చేసేవాడు కూడా భయపడతారు నా వల్ల కుటుంబం. సో అలాంటి తీసుకురావాలి, అలాంటి భయాలు తీసుకొస్తే తప్పితే మన సమాజంలో ఆగవు అది. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఇంటర్వ్యూ సార్.